ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి తెలుగు సంబంధించిన సైకాలజీ ఒక ప్రశ్న పడింది. అడిగిన క్వశ్చన్ ఏమంటే, ఈ క్రింది వాటిలో రైట్ స్టేట్మెంట్ ఏదో అడిగాడు. అంటే ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏదో అడిగాడు. అందులో పెరుగుదల వికాసం సంబంధించి వికాస సూత్రాలకు సంబంధించిన క్వశ్చన్ అది. ఏ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాయంటే, వికాసం అనేది పాదాల నుండి మొదలై తలవైపుకు విస్తరిస్తుంది అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. రెండవ ఆప్షన్ వచ్చి శరీరం యొక్క ముఖ్యంగా చిన్న కండరాలు సూక్ష్మ కండరాల నుంచి పెద్ద కండరాలకు వికాసం వ్యాపిస్తుందని చెప్పాడు రెండో స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ వికాసము తల నుండి మొదలై పాదాల వైపు వెళ్తుందని చెప్పాడు. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చి వికాసం అనేది పెద్ద కండర వ్యవస్థ నుంచి చిన్న కండర వ్యవస్థకి వ్యాపిస్తుందని చెప్పాడు. ఇలా మనకి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన స్టేట్మెంట్ని ఎన్నుకోమన్నారు. ఇక్కడ కింద ఆప్షన్స్లో ఏబి అని, బీసీ అని, సిడి అని అలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం అయితే మనకి సిడి అనే ఆప్షన్స్ కరెక్ట్. ఏమంటే వికాసం అనేది శరీరం నుండి పాదాల వైపుకు సాగుతుంది. దీన్నే శిరోపాదాభివృద్ధి వికాసం అంటాం. దీనినే సెఫలోకార్డల్ డెవలప్మెంట్ అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. సెఫలోకార్డల్ డెవలప్మెంట్ అంటాం. రెండవది సమీప దూరస్థ వికాసం అంటాం. రెండవది సమీప దూరస్థ వికాసం అంటే ఏదైనా వికాసము శరీరం మధ్య భాగం నుంచి విస్తరిస్తుంది అని చెప్పే ఒక ప్రాసెస్. అంటే మీ పెద్ద కండరాల మొదలై మరి చిన్న కండరాల వైపుకి వ్యాపిస్తుంది. దీన్నే ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. ఈ రెండు సరైన సమాధానాలే. టెట్కు సంబంధించి అసిస్టెంట్ వాళ్ళకి అడిగిన క్వశ్చన్ అది. ఓకే స్టూడెంట్స్.